పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఆదివారపు శుభములు. ఈరోజు వాక్య భాగముగా పరమగీతము 8:6 వచనం చూసుకుందాము. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన ఈ మాటలు చూసినట్లయితే ప్రేమ మరణమంత బలమైనది అని చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో లోకానుసారంగా ప్రేమించిన వాళ్ళంతా ఏం చేస్తారు? ప్రేమ ఫలించకుండా ప్రేమలో వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోతే మరి ఏం జరుగుతుంది? తర్వాత పని మరణమంతా బలమైనది. ఎంత ప్రేమిస్తారో ఆ ప్రేమను పొందుకోనప్పుడు చాలా మంది ఈ ప్రేమలో మరి ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళంతా చావడానికి వెళ్తారు, విషాలు తీసుకుంటారు కదా, చాలా రకాల డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రేమ వారు మనసుకు మరి నచ్చ చెప్పలేని పరిస్థితి, ఆ యథార్థ హృదయానికి సంబంధించిన ప్రేమ ఎప్పుడైతే వాళ్ళు పొందుకోలేకపోతారో ఆ ప్రేమను బట్టి వాళ్ళు ఏమవుతారు? డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇట్లాంటి విషయాల్లో లోక ప్రేమ, లౌకికమైన ప్రేమ చాలామంది ఆశించి చనిపోయిన వాళ్ళు, ప్రేమ బట్టి ఫెయిలియర్స్ అయిపోయి తనువు సాధించిన వాళ్ళు చాలామందిని యువకులు, కొంత ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ప్రేమ యొక్క విలువల్ని దాటి వారు జీవించలేక తమ జీవితాలను ముగించిన చాలా న్యూస్లు మనం వింటున్నాం. కానీ దైవికంగా ప్రేమ అన్నది యథార్థత మరి నిస్వార్థమైనది కనుక ప్రేమ మరణం కన్నా బలవంతమైనది. అయితే దానికి వ్యతిరేకంగా ఈర్ష పాతాళమంతా కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలలు. ప్రేమకి ఎంత బలం ఉందో ఈర్షకు కూడా అంత బలం ఉంది. ప్రేమ మరణానికి ఈక్వల్గా ఉంటే ఈర్ష పాతాళానికి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ప్రేమని ఎవరైనా ప్రేమించిన అమ్మాయికి దక్కకపోతే ఏమేసి చంపేద్దామని కత్తులతో కోసుకున్నాడు, యాసిడ్లు పోసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు దానిని తిప్పుకోలేక దాన్ని ఏం చేస్తారో, ఎంత ప్రేమిస్తారో అంత వైరాగ్యానికి గురి చెంది అది పొందనప్పుడు ఆ ఈర్షకు మస్తడానికి ఆ వైరాగ్యం వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి అంత ద్వేషించడానికి కూడా కారణం. కాబట్టి ప్రేమ ఈ యొక్క స్వార్థంలో ఎంత నిస్వార్థంగా ప్రేమిస్తారో అంత స్వార్థంగా ఏం చేస్తారు? దానిని పొందలేమన్నా వైరాగ్యం చెంది అంత క్రోధాన్ని కూడా పెంచుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ మధ్యగా మనం నిత్యం న్యూస్లో వినేది ప్రేమించి మరి వాటిల్లో దోషభరితంగా ఉండి చంపుకోవడాలు, నేరాలు, ఘోరాలన్నీ ఎక్కువ ప్రేమను బట్టే జరుగుతున్నాయి. అయితే ఇది దైవికంగా రాయబడింది కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనము నిస్వార్థమైనది, నిరాపేక్ష కలిగింది. కాబట్టి దేవుని ప్రేమలో పడ్డము, దేవుని ప్రేమించడంలో ఎలాంటి దోషాలు లేకుండా ప్రభు మనల్ని ఏం చేస్తాడు? మస్తరాన్ని కానీ వ్యతిరేకతను కానీ కలగకుండా తిరిగి తన కృప ద్వారా మనల్ని ఆదుకోవడానికి మరి దేవుని ప్రేమ ఎట్లా పనిచేస్తుంది ఈ వాక్యం గుండా తెలుసుకున్నాం. కాబట్టి ప్రేమ మరణమంత బలమైనది అని చెప్తున్నప్పుడు కింద నీ హృదయముల మీద నన్ను నామాక్షరంగా ఉంచుకొనము, నీ భుజములకు నామాక్షరంగా నన్ను ఉంచుకొను. అగాధ జల సముద్రములు ప్రేమను ఆర్పజాలు, నది ప్రవాహములు దానిని ముంచివేయజాలు. ప్రేమకుంటున్న లక్షణము మరి అగాధ జల సముద్రాలు దానిని మీరు చూడండి. ఇప్పుడు చాలా చోట్ల వాళ్ళు ఎంత ప్రేమగా వెళ్ళి కదా ఈ సముద్రాల దగ్గర అక్కడిక్కడ ఫోటోలు దిగడానికి ఆ నిమిషంలో వచ్చి ముంచివేస్తున్నాయి. ఫ్యామిలీ అంతా ఒక రాయి మీద నిలబడి నీళ్ళ మధ్యన మేము ఫ్యామిలీ అంతా అక్కడ ఫోటో తీసుకుందామంటే జలాలు వచ్చి వాళ్ళ ప్రేమను, వాళ్ళ కుటుంబాన్ని పతనంగా
అడ్రస్ లేకుండా ముంచేసేసారు. కానీ ఇక్కడ ప్రేమ అగాధ జల ప్రవాహాలు ఆర్పజాలు. ఈర్ష అగ్ని లాంటిదై ఉంటే మరి ఆ అగ్ని పాతాళం అంతా మరి బలం కలిగి ఉంటుంది. కానీ ప్రేమ ఈరోజు సముద్ర జలాలు ముంచలేనివి. మరి ఈర్ష నుంచి కాపాడడానికి, ఈర్ష యొక్క ద్వేషాల నుంచి కాపాడడానికి మరి దేవుడి లోకంలో ఏం తీసుకొని వచ్చాడు? అగాధ జల సముద్రములు మరి మరి ఆర్పజాలని ఆ యొక్క ప్రేమను దేవుడు ధరించుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క పాతాళానికి ఉన్న ఈర్ష, పగ, కక్ష మనల్ని వెంటాడడానికి మనం సినిమాల్లో వీటిల్లో పగ, కక్ష యొక్క ప్రతీకారాలు కొన్ని జన్మలైనా కూడా వాళ్ళు వచ్చి మరి తిరిగి పుట్టి ఆ పగ కోసము వారు మళ్ళీ ఏం చేస్తున్నారు? పగబట్టి వారిని హింసించిన స్థితి, తిరిగి వారి ప్రేమను విడగొట్టిన స్థితి, ఆ అడ్డంకుల నుంచి వాళ్ళు మరొక జన్మలో అయినా పొందుకుంటారన్నది ఈ జన్మలు పెట్టి చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, అగాధ జల సముద్రాలు ఆర్పజాలని మరి నది ప్రవాహం ముంచివేయని ప్రేమకుంటున్న గొప్పతనాన్ని వర్ణించడానికి ప్రేమ ఏ విధంగా ఉంటుంది? ప్రేమ దీర్ఘశాంతము, ప్రేమ మరి ఈ యొక్క ద్వేషానికి వ్యతిరేకంగా ఉండాల్సిన లక్షణాల్లో మొదటి కొరింథీ చూసినట్లయితే 13:8 ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనాలైన నిరర్ధకమవుతుంది, భాషలైన నిలిచిపోతాయి, జ్ఞానమైన నిరర్ధకమవుతుంది. టాలెంట్ మరి ప్రవచనాలు ఇట్లాంటి వాటిల్లో ఈ మధ్యగా చాలా మంది దేవుని వరాల కోసం చాలా దెబ్బలాడుకుంటున్నారు. వరాలు ఉన్నాయని, వరాలు లేవని, అద్భుతాలు ఉన్నాయని, అద్భుతాలు లేవని. మరి వీటన్నిటిలో ఈర్ష, పగ, ద్వేషాలు, దెబ్బలాటల్లో దేవుడి యొక్క స్థానాన్ని మరి చాలామంది చూడకుండా అవుతుందన్నది ఈ విమర్శించే తత్వము. ఎంతమంది భక్తులు మరి ఒక అతను అమ్మ తేజ అనే అతను అద్భుతాలు చేస్తున్నాడని విమర్శలకు ప్రతి ఒక్కరు తీసుకొని అతన్ని విమర్శిస్తూ వాక్యం చెప్పడంలో ఇది అద్భుతాలు ఉన్నాయా లేవా అన్నది క్రైస్తవ వాళ్ళకు అవసరం లేకపోయినా తెలియబడని వాళ్ళు, అన్యులు ఈ మహత్కార్యాలు, సూచక్రియలతో వారు ఆకర్షించబడి మరి శాంతి గొల్పే ప్రార్థనల ద్వారా వాళ్ళు వారికున్న ఉప్పెన లాంటి కష్టాల ద్వారా వాళ్ళు విముక్తి చెంది దేవునికి దగ్గర అయ్యడానికి వరాలు ఉన్నాయి, కానీ దెబ్బలాడుకోవడానికి వరాలు లేవు. కాబట్టి పరపతి కోసమో, నీ గొప్పతనం కోసమో, నా గొప్పతనం కోసమో, సవాళ్ళ కోసమో అయితే వరాలు ఎవరికి చెందలేదు. అయితే దేవుడు ప్రేమమయుడిగా ఉంటున్నాడు. ఈ రోజుల్లో ఏది ఉందా ఏది లేదా అన్నది మనం స్థానం కల్పించవచ్చు, స్థానం లేకపోవచ్చు, కానీ ప్రేమే శాశ్వతము, అది చిరకాలం నిలబడేది. కాబట్టి దాని ముందర ప్రవచనాత్మ, వరాలు అవి కూడా తగ్గి ఉండొచ్చు. ప్రేమ 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 శాశ్వత కాలం అన్నది ఖచ్చితంగా ఆయన ఏమంటున్నాడు? ప్రేమ శాశ్వత కాలముందును, ప్రేమ నిరర్ధకమగును, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైన ఈ జ్ఞానము, భాషలు, ప్రవచనాలకి స్థానం లేకపోయినా ప్రేమకు స్థానం ఇస్తూ ప్రేమను బలపరుస్తూ మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనల్ని ప్రేమతో ప్రేమిస్తున్నాడని ఎంతమంది నమ్ముతారు? చాలా మంది అద్భుతాలు ఉంటే ఆ చర్చికి వెళ్తారు, అద్భుతాలు లేకపోతే చర్చికి వెళ్తారు. దానిని బట్టే మనుషులు అద్భుతాలు ఉన్నవాళ్ళు, ఉండాలని కోరుకునేవాళ్ళు, అద్భుతాలను బట్టి ఆదాయాలు ఉంటాయని ఆశించిన వాళ్ళు, మరి వీటి వెనక పాకులాడడానికి అద్భుతాలు మనుషులు నన్ను ఆదరిస్తున్నారు అన్నది ఎక్కువ అవి కోరుకుంటున్నారు. కానీ వీటికి కన్నా విలువ లేనిది దేనికి ఉన్నది? ప్రేమకున్నది. దేవుడు ఈ లోకంలో వ్యతిరేకతను ఖండించడానికి కత్తులు, కటాలు తీసుకురాలి. ప్రేమను, ఎలాంటి ప్రేమను? అరుణోదయపు వాత్సల్యం.
ప్రేమ అన్న ఒక మాటకు వస్తే చాలామంది మరి ఏదైనా ఒకటి చేసి మమ్మల్ని మెప్పించాలనుకునే మనుషులు ప్రేమ కోసం చెప్తే ప్రేమలు ఇన్ని సినిమాలు చూశాక మళ్ళీ ఇంకొక ప్రేమతో మమ్మల్ని మాట్లాడడానికి ఆమె ఈరోజు మనుషుల ప్రేమ కాదు, ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, ఎలాంటి స్వార్థాలు లేని ప్రేమ. మరి ఆ ప్రేమను కలిగిన బంధాన్ని దేవునితో కలిగి ఉంటే మరి అద్భుతాలు కొన్ని రోజులు పారొచ్చు, కొన్ని రోజులు పారకపోవచ్చు, ప్రవచనాలు పారొచ్చు, పారకపోవచ్చు. ఇప్పుడు అవి నువ్వు చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ప్రేమ అని ఒక మాటలో చిరస్థాయిగా నీతో ఉండాల్సిన దేవుడు ఆ బంధంతో నీతో ఉండడానికి ప్రేమే శాశ్వతం అన్నది. ఈరోజు ప్రేమ ఎలాంటిదని చెప్తున్నాడు? మరణం శాశ్వతము, మరణం అంత బలమైనది. కాబట్టి అంతటి బలమైన ప్రేమతో ఎవరు ఆర్పజాలనిది అంటే వరాలు పనిచేసినా పనిచేయకపోయినా, అద్భుతాలు పనిచేసినా పనిచేయకపోయినా. నేను కూడా కొన్నాళ్ళు వరాలతో మరి నేను వాడబడ్డాను. తర్వాత అన్నిల మధ్యన ఈ అరుపులు కేకలు విన్నప్పుడు వాళ్ళు ఇట్లా రూమ్ ఇవ్వమని చెప్పారు, మేము మీకు గదిని ఇవ్వమని చెప్పారు. వాళ్ళు వచ్చినప్పుడు అరుస్తారు, కేకలు వేస్తారు. అప్పుడు నాకు వరం వచ్చి పెద్ద తిప్పలు వచ్చింది ఏంటంటే నాకు రెంట్కు రూమ్ ఇచ్చేటోళ్ళు కాదు. కాబట్టి నేను ఎట్లా వరం పొందుకొని ఇబ్బందుల్లో పడుతున్నానంటే వరంలాగా అన్నింటినీ ఆజ్ఞాపించి బంధించి వాళ్ళు విరవిలాడించి నిన్ను చూపించుకునేదానికన్నా ఇతరుల సమస్యల్లో దేవుని వాక్యాలను, ఆదరణ, ప్రేమను, తర్వాత వాటి గుండా దేవుని విముక్తిని కలిగించాల్సిన విలువల్లో వారిని 5 వారాలు రమ్మని ఎప్పుడు దేవుడు చెప్పాడు. ఎందుకంటే సువార్తీకరణ ద్వారా వారి మనసు శుద్ధీకరణ, ఆ వాక్యం అంగీకరించడం ద్వారా వారి యొక్క విలువలు సంపూర్ణం. కానీ వీటన్నిటిలో వరాలు లేవని కావు, వరాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, జ్ఞానము ఉంది. ఈరోజు దేని ద్వారా వాడబడిన అవి లైఫ్ టైం కాదు. ఏది శాశ్వతం అని చెప్తున్నాడు? ప్రేమ మాత్రమే శాశ్వతం. కాబట్టి ప్రేమను సంపూర్ణం చేసుకుంటూ అగాధ జలం ఆర్పజాలని ప్రేమను ధరించుకొని ప్రభు కొరకు జీవించడంలో ఈ లోకంలో అందరి ప్రేమ చల్లారుతుంది. అందరి ప్రేమ ఈ చివరి దినాల్లో ఎవరు కడవరకు ఆ ప్రేమను కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని రాకడలో ఎత్తబడతారు. హల్లెలూయా. నువ్వు అద్భుతాలు చేశావు, ప్రభువా ప్రభువా నేను ఇక్కడ దయ్యాలు వెళ్ళగొట్టాను, అక్కడ దయ్యాలు వెళ్ళగొట్టాను, నేను ఇన్ని అద్భుతాలు చేశాను, ఇంతమంది నా దగ్గర బాగా అయ్యారు, అడ్రస్ ఇస్తున్నా. ఇట్లాంటివి మెన్షన్ చేసి చెప్పడానికి మరి నీ వల్ల జరిగిన అద్భుతాలకు సాక్ష్యాలు ఉండొచ్చు. కానీ ఒక రోజు వస్తుంది మరి ప్రేమ లేనివాడు నావాడు కాడు. మరి అందరి ప్రేమ చల్లారే రోజు, విమర్శలు ఎత్తి పడుతున్న రోజు, మరి అందరినీ బట్టి నువ్వు కూడా చల్లగా అవ్వద్దంటే నేను ఒకటి ఉండాలి. అదేంటి? అద్భుతాలు చేసే ఆత్మ కాదు. ఏంటది? ప్రేమ. ప్రేమను నువ్వు కలిగి ఉంటే ఈ భక్తిని కడ వరకు తీసుకెళ్తావు. దేవునితో నీకు సత్సంబంధం ప్రేమ ద్వారానే బంధం ఏర్పడుతుంది. కాబట్టి ప్రేమ శాశ్వత కాలం అన్నాడు, ప్రేమ మరణమంత బలమైనది అన్నాడు, ప్రేమ అగాధ జలములు నది ప్రవాహము ముంచివేలేనిది అన్నాడు. కాబట్టి అగాధ జలములు లాంటి నీ ఫ్రెండ్స్ ఉన్న సముద్రం ప్రవాహం లాగా నీ మీద శక్తులు కదా, గెండి గుండ జల ప్రవాహం లాగా నీ మీద యోబు గ్రంథంలో చెప్పడం జరిగింది. గెండి గుండలాగా జల ప్రవాహం శక్తుల దాటి ఒక ఊరికి గెండిపడినట్టుగా ఊరిలో ఉన్నదంతా జప్తా చేసుకొని వెళ్ళి అవి ఊరును మరి ఆ దోషాలతో నింపుతుంది. అట్లాంటి దోషాలు నేను కమ్ముకున్న శక్తుల్ని నేను చేయలేవు. మనుషుల విమర్శలు అందరి ప్రేమ చల్లారుతుందంటే దేని వరకు చల్లారుతుందని రాయబడింది? ఒకరొకరు విమర్శించుకొని ఒకరొకరు పట్టించి, నిన్ను నేను పట్టిస్తాను, నువ్వు నన్ను పట్టిస్తావు. నేను ఈ వాక్యంలో నువ్వు తప్పు మాట్లాడినామా నేను ఒక యూట్యూబ్ చేస్తాను, నేను ఈ తప్పు మాట్లాడిన నా మీద ఒక యూట్యూబ్ చేస్తావు. మొత్తానికి యూట్యూబ్లంతా చేసుకుంటూ ఇది రైట్ అది రాంగ్, ఇది రైట్ అది రాంగ్ అని చెప్పుకుంటూ ఒకరినొకరిని పట్టించుకోవడానికి కాదు. ఆమేన్.
మరి సహించి భరించాల్సిన ప్రేమలో పట్టించేది ఉండదు. ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. అందుకే నేను ఒక చక్కని మాటను రాసుకున్నాను. సామెతల్లో ఆ మాట రాయబడి ఉంది. సామెతలు 17:9. ప్రేమను వృద్ధి చేయవాడు తప్పిదములు దాచిపెడతాడు. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేస్తాడంట. తప్పిదములు దాచిపెట్టాల్సిన వాడు బయట పెట్టి పట్టించడు. దేవునికి మహిమ కలుగును కాక. మొత్తానికి భూమి మీద క్రిస్టియానిటీ అంతరించుకోవడానికి క్రైస్తవులే కారణం అవుతుందేమో. ఎందుకంటే మనలో మనము విభేదాలు కలిగి ఉన్నప్పుడు ఒకరినొకరిని పట్టించుకుంటాం. ఒకరొకరిని కదా, నువ్వు నన్ను పట్టిస్తావు, నేను నిన్ను పట్టిస్తాను. ఇప్పుడు ప్రేమ అనేది ఏం చేస్తుంది? తప్పిదాలను దాచిపెడుతుంది. తప్పిదాలను దాచిపెట్టి మరి వాటిని చూపించకుండా ఉండడానికి ప్రేమ దోషములను కప్పును అని మరి దేవుడు చెప్తున్నాడు. మరి దోషాలను కప్పడానికే అందుకే అంటాడు, నేను మిమ్మల్ని పట్టించడానికి కాదు, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. నా పేరే రక్షకుడు. ఆమేన్. రక్షకుడు అని ఎందుకు పేరు పెట్టాడు? నశించిపోయే వారిని వెదకి రక్షించడానికి. నేను పట్టించడానికి రాలేదు. పట్టించడానికి ఏమున్నాయి? దుష్టం. మనము ధర్మశాస్త్రానికి ఏం లక్షణం ఉంది? అవి పాటిస్తే మనము రక్షించబడతాం, పాటించకపోతే తీర్పులోకి వెళ్తాం. మరి అందరూ పాపం చేస్తే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేదు. ఈరోజు తీర్పు తెచ్చుకుంటా పోతే ఎవరు మిగలరు, అందరూ మానవులమే. మరి అందరు తీర్పు తీర్చబడినప్పుడు, అందరు పట్టించబడినప్పుడు ఇంకేది మిగలదు. కాబట్టి ప్రేమ శాశ్వతము. ప్రేమ కప్పుతుంది. ఏం కప్పుతుంది? దోషాలను. ప్రేమ వృద్ధి చేయగోరువాడు అంటే ప్రేమను డెవలప్మెంట్ చేయడం. హల్లెలూయా. వరాలు డెవలప్మెంట్ చేసుకోవడం. దైవికాన్ని ఆశీర్వాదం అన్నది అది దేవుని శక్తికి నిరూపణగా ఉంది. అది మీ ప్రయత్నం కాదు, అది దేవుడు ఇచ్చిన వరము. వరం అనేది మీ శక్తి, వరం అనేది మీ యుక్త, వరం అనేది మీ సాయశక్తుల ద్వారా చూపించేయాల్సిన పని. కాబట్టి ఒక భక్తుడు మైక్ పెట్టి మాట్లాడిస్తూ ఉంటాడు. దయ్యం ఎట్లా వెళ్ళిపోయినావు? నేను ఈ ఇంట్లోకి వచ్చాను, వెళ్ళిపోయాను. మైక్ పెట్టి మాట్లాడిస్తారు. అంటే ఈయనేమన్నా వీరుడై వెళ్ళగొట్టాడా? హల్లెలూయా. మీకు తెలుసా, ఈ ఊర్లో వేరే ఊరు నుంచి వచ్చి దయాలు వెళ్ళగొట్టే మన చర్చిలో వెళ్ళగొట్టాం మనం. ఆ దయాలు వెళ్ళగొట్టే వాళ్ళు నెల నుంచి అమ్మంది నన్ను వాడు ఇక్కడికి వచ్చి దయాలు వెళ్ళగొట్టే ఆమె రేణుగుంట్లో ఉందంట, రాపోదామన్నా. మరి నేనేమైనా పెద్ద ఆకారంతో ఉన్నానా? నేనేమైనా మగాయినా? నేను ఆడాలి. నేను చిన్న గొంతుతో దుఃఖభరితంగా మాట్లాడగానే దయ్యం వెళ్ళిపోయింది. ఎందుకు సాగిలపడింది? హల్లెలూయా. ఈరోజు దోషాలు తొలగించడానికి ప్రేమ ద్వారా దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది మొగాయనకు వచ్చిందా, ఆడామకు వచ్చిందా? అది ఒక శక్తి ద్వారా మనం ధరించుకున్న పవర్ లాంటిది కాదు. అదేంటది? హల్లెలూయా. దేవుడు వరం అది. అది ఆయన ద్వారా అది మనలో జరుగుతుంది. అన్ని దయాలని ఎవరికి సాగిల పడుతున్నాయి? దేవుడికి సాగిల పడుతున్నాయి. ఆయన ఆత్మను కలిగి ఉన్నప్పుడు నీలో నుంచి కూడా పనిచేస్తాయి. నువ్వు ఆ యేసు నామంలో అంటే వెళ్ళిపోతాయి. కానీ నీ యొక్క విలువల్లో అంతగా వెళ్ళిపోతున్నాయంటే ఆ దేవుని నువ్వు అంతగా కలిగి ఉన్నానని నీకు సాక్ష్యం ఉంటుంది. కానీ నువ్వే శక్తిపూర్ణుడే వెళ్ళగొడుతున్నావు అన్నది కాదు. కాబట్టి ఇందులో పెద్దగా చెప్పాల్సినవి ఏమీ లేవు. అవన్నీ వరాలు అని అంటే అది మన శక్తి వలన కలిగింది కాదు, ఆయన కృప వలన పొందుకున్న వరాలు. మరి వాటిల్లో వరాలు అన్నవి కనిపించచ్చు, కనిపించకపోవచ్చు. కానీ ప్రేమ శాశ్వతము. ప్రేమలో మరి వృద్ధి చేయవలసిన వాడు తప్పిదాన్ని మరుగు చేస్తాడు. కాబట్టే పరిశుద్ధాత్ముడు ఆ మరుగు చేసే ప్రయత్నంలోనే దేవుడు మరణమంతా బలమైనది ప్రేమ అంటే ఆ మరణంతోనే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఏదైతే ప్రేమించాడు దేవుడు? నువ్వు అంటే డబ్బులు ఇవ్వచ్చు కదా, దేవుడు డబ్బులు ఇవ్వడా?
దేవుడు సుఖాలు ఇవ్వనోడా? మరణమంతా బలమైనదంటే ఈ సర్వలోకాన్ని సర్వ సృష్టిని ఆల్రెడీ అనుభవించండి మనకి ఇచ్చేశాడు. సృష్టి యావత్తు ఈరోజు సేద్యం చేసుకుంటున్నావు, సృష్టి యావత్తును అనుభవిస్తున్నావు, సృష్టి యావత్తు నువ్వు ఎక్కడికి పోయినా ఏ భాష నేర్చుకునే ఏదైనా నువ్వు లోపరుచుకునే ఈరోజు సకల విద్యను మనకు నేర్పించి వాటి ద్వారా అభివృద్ధి చెందని నిండి విస్తరించి ఏడమన్నాడు. సృష్టిని ఆల్రెడీ మనకు హ్యాండ్ ఓవర్ చేసేసాడు దేవుడు. కానీ ఈరోజు మనిషి అయినా మరణానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనిషి దోషాల నుంచి తప్పించడానికి దోషాల నుంచి తప్పించడానికి ఆ దోషాలు ఏంటి? ఇప్పుడు నీకు జ్ఞానం ఉంది, నువ్వు ఒక పెద్ద మరి మంచి స్థితికి వచ్చావు, నువ్వు గొప్ప విలువలో మంచి మరి ఇంటిని వాకిని మరి విలువల్ని కలిగి గొప్పవాడిగా నువ్వు నిలబడ్డావు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగినప్పుడు నువ్వేమైపోతావు? ఆ దోషం బట్టి వెళ్ళిపోతావు. బాగానే సంపాదించాడు, బాగా కూడబట్టుకున్నాడు, అవన్నీ అనుభవించకుండానే పోయాడు. కాబట్టి దేవుడు వీటిని అనుభవించాలంటే మనిషి దోషాలకు పరిహారార్థము కలగాలి. అందుకే మనిషి బంధించబడినప్పుడు కదా, నీకు కోట్లాస్తి కావాలా, బంధకం నుంచి విడిపించాలా? ముందు నా చేతికున్న కట్లిప్పు అంటావు, నన్ను కట్టిన కట్లిప్పు అంటావు, కానీ నాకు కోట్ల ఆస్తి కావాలను. ఊపిరాడకుండా కట్లతో ఉన్నాను, ముందు నన్ను చుట్టిన తాడు ఇప్పు అంటావు. కాదు, ఈ డబ్బా నీదే తీసుకో అంటే తీసుకుంటావా? నీకున్న కట్లు ఆ డబ్బాలో ఉన్న డబ్బులన్నీ నీవే అనుభవించిరా అని అంటే నాకున్న ఈ కట్లు తెలిపాయి. షుగర్ అనే ఒక బంధకం ఉంది, స్వీట్ తినలేను, గటక తినాల్సి వస్తుంది. ఈ యొక్క రోగాలనే బంధకం ఉంది, ఏం చేయాలి? ఏది తినకూడదు, ఎప్పుడు తిన్నా ఒంటికి పట్టదు, ఏమేయాలి? ట్యాబ్లెట్లతో బతకాలి. ఈరోజు బంధకాలతో కట్లతో దోషాలతో ఉన్న వారిని విడిపించడానికి, గుడ్డివారిని కుంటివారిని విడిపించడానికి, హితవచ్చనాన్ని ధరింపజేయడానికి నేను వచ్చాను. దోషాలతో ఉన్న వారిని విడుదల చేయడానికి వచ్చాడు అన్నది దేవుడు. ఎట్లా స్నేహించారు మనుషుల్ని? ప్రాణముతో స్నేహించాడు. మరి ఆ యొక్క ప్రాణముతో స్నేహించేవాడు మరి ఎవరున్నారు మనకి? మన ప్రాణ భయంలో మనం ఇద్దరిని రక్షించలేము. మనకు కూడా ప్రాణము, ఎదుటివాడికి ప్రాణం. ఇద్దరి ప్రాణాలు ఎవరికి వరకు కొంతవరకే కాపాడతారు, తర్వాత ఎవరి ప్రాణాలు వారు కాపాడబడ్డానికి. ఒకవేళ నిన్ను కాపాడడానికి ఆయన కాలు పెట్టినప్పుడు ఆయన కూడా పతనం అయిపోతాడు. మరి ఇద్దరు పతనం అయిపోతే ఎవరు నీ కుటుంబాన్ని చూస్తారు? కాబట్టి ప్రాణహీనత, ప్రాణ భయం అందరిది. ఈరోజు చావు లేకుండా దైవ కుమారుడుగా ఉన్న తన కుమారుని అద్వితీయ నాథుని లోకానికి పంపించి ఆయన ద్వారా రక్షించబడ్డానికి, మన దోషాలకు పరిహారార్థంగా తన కుమారుని ఇవ్వడానికి కారణం ఏంటి? మనం ఎరగక తలికే దేవుడు మన కొరకు తను సెలవులో మరణించి, దేవునికి మహిమ కలుగునగాక. అందుకే అగాధ జల సముద్రములు ఆర్పచాలని ప్రేమను దేవుడు నీ కొరకు ఆస్తిగా ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రోమా 8:35లో క్రీస్తులో నుంచి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమైనను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఏమంటున్నాడమ్మా? ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు ప్రేమ నుండి ప్రాణంతో మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. యేసు ప్రభు ప్రాణంతో మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు హెచ్చించినప్పుడు ఆయన ప్రాణంతో ప్రేమించిన ప్రేమ అగాధ జల సముద్రములు ఆర్పజాలనివిగా ఉన్నాయి అని అంటే, ఈరోజు ఆ అగాధ జలం లాంటి లిస్ట్ ఏంటుంది? ఇప్పుడు అక్కడ ఖడ్గమైన, హింస అయినా, కరువైన, ఉపద్రవమైన, శ్రమైన, ఈ లిస్ట్ అంతా అగాధ జల సముద్రాలలాగా నీ మీదికి కమ్ముకున్నా
వీటిని బట్టి నువ్వు ఓటమిని చూడవు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆమేన్. జీవితంలో భర్త ప్రేమ పొందిన వాళ్ళు సుఖంగా ఉండే అన్నిటినీ కలిగి లగ్జరీ జీవితంలో ఉంటారు. కానీ వారి కుటుంబము ఆ విలువ మరి బట్టి అన్నీ ఇచ్చి అతను కూడా ఒకరోజు పోయి జీవితాన్ని పోగొట్టుకునే స్థితిలో, అలాంటి విలువగా ఉన్న భర్తను కూడా పోగొట్టుకున్న రోజు ఆమె ఏమంటుందంటే, అసలు నాకు కష్టమే చూపించకుండా మా ఆయన నన్ను చూసుకున్నాడు, ఆ దేవుడు కళ్ళు కుట్టి తీసుకున్నాడు అంటారు కదా. ఈ ఆడవాళ్ళు ఏడ్చేటప్పుడు ఆ దేవుడు కళ్ళు కుట్టి తీసుకున్నాడు. నిజానికి ఈ లోకంలో మనము ఈ యొక్క విలువల్లో ఏది మనకు విలువైనదన్నది కూడా పోతుండొచ్చు, కానీ ఈరోజు పోనిది నీకు ఇవ్వడానికి ఆమేన్ ఆయన ప్రేమమయుడిగా అగాధ జల సముద్రముల ఆల్పజాలని ప్రేమ కలిగి మరణమంత బలంగా నిన్ను ప్రేమించాడంటే ఆయన ప్రేమ దాటిన ఏమి నిన్ను హాని చేయమని ఇక్కడ రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆ లిస్ట్ అంతా రాయబడింది. అందుకే యాకోబు భక్తుడితో అంటాడు, యెషయా 43:4 వచనం చదువుతాం. 43:2 నుంచి చదువుకున్నాం. నీవు జనములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. జ్వాల నిన్ను కాల్చవు. యెహోవానగు నేను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. ఆమేన్. ప్రాణరక్షణ క్రయధనముగా ఐగుప్తులకు హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ దేవుడుగా ఉన్నాను, ప్రైజ్ ది లార్డ్ అని తన పేరు చెప్పాడు. ఆయన పేరేంటి? నీ దేవుడు నాకు నేను యెహోవాను. అగాధ జల సముద్రములు ఆర్పజాలని ప్రేమ ఏంటి? నువ్వు జలములలో పడి దాటి వెళ్ళినా, అగ్నిలో పడి దాటి వెళ్ళినా అవి నేనేమి చేయవు కదా. ఇంత వయసు వచ్చింది, తిరిగి దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచాడన్న వాటిల్లో విలువైన వాటిని ఏమి ఇవ్వకపోయినా మరి దోపుడు సమ్ములాగా ప్రాణాన్ని దేవుడిస్తున్న ఆయుష్ను ఆమేన్ బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించాను. ఎందుకు వందనాలు చెల్లించాను? మరి ఈ లోకంలో అన్నీ మనతో సంపాదించుకోవచ్చు, కానీ దేవుడు విలువైన ఆయుష్ను ప్రాణాలు ఇచ్చేవాడు. అవి ఒకరి వలన కలగవు. ఎవరి వలన కలుగుతాయి? దేవుని వలన మాత్రమే కలుగుతాయి. అందుకే యెహోవా నాకు దేవుడను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే నీవు నా దృష్టికి 4వ వచనం ఏమని రాయబడింది? ప్రియుడమైనందున. ఆమేన్. ఆయుష్ కావాలంటే ఎవరికి ప్రియుడవ్వాలి? నేను మా ఆయనకి ఇష్టం కాబట్టి మా ఆయన ఇవన్నీ కొనిచ్చాడు. నేను మా పేరెంట్స్కి ఇష్టం కాబట్టి నాకు ఇవన్నీ కొనిచ్చాడు కాదు. ఈరోజు ఎవరికి నువ్వు ప్రియుడవ్వాలి? దేవుడికి ప్రియుడవైతే జలములలో పడి వెళ్ళినా, అగ్నిలో పడి వెళ్ళినా అవి నేనేం చేయవు. ఎందుకేం చేయవు? నీ దోషాలకు, నీకున్న బలహీనతలకు దేవుడు పరిహారార్థంగా కూసును మరి అక్కడ ఉంటున్న ఐగుప్తులు నీకేం చేశాడు? ప్రాణ క్రయధనంగా ఇచ్చాడంట. అక్కడ ఒక వెల చెప్పాడు. కానీ ఇక్కడ కొత్త నిబంధనలు ఏంటి? దేవుడు తన కుమారుణ్ణే నీకు ఇచ్చి ఉండగా ఏది ఎందుకు జరగదు అన్నాడు. ఆమేన్. కొత్త నిబంధనలు ఏమిచ్చాడు? పరిహారార్థంగా కుమారుణ్ణి అంగీకరించారు. సిస్టర్ కొంచెం ప్రేయర్ చేయరా, మాకు ఇవి రావాలి, కొంచెం ప్రేయర్ చేయరా సిస్టర్, ఇవి ప్రేయర్ చేయరా, మాకు ఈ వారంలో డబ్బులు రావాలి మా హస్బెండ్ కోసం. దేవుని అంగీకరించమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు వెలగా, నీ దోషాలకు వెలగా ఐగుప్తును కూషును నీకు నీ ప్రాణక్రయధనంగా చెల్లించాడు. కొత్త నిబంధనలో ఏం చేశాడు? తన కుమారుని, సొంత కుమారుని నీకు అనుగ్రహించినాక ఏది ఎందుకు ఇవ్వని అంటున్నాడు. కాబట్టి తన కుమారుని మీరు కలిగి ఉన్నప్పుడు మీకు అన్ని సమకూడి జరుగుతాయి. ఎంతమంది యేసుని కలిగి ఉన్నారు? అబ్బో చర్చికి ఈరోజు అంటే వచ్చాము, ఒక గంట సేపు కూర్చోవాలంటే మా పనులన్నీ ఆగిపోతాయి. యేసు ప్రభు వద్దు, కొంచెం నువ్వు ప్రేర్ చేయి, మాకు ఆశీర్వాదాలు పంపించు.
కొంచెం నువ్వు ప్రే చేయి, మా విలువలు కావాలి కదా. లోకంలో మనిషికున్న విలువ దేవుడికి లేదు, ఎదుటి వాళ్ళకున్న విలువ దేవుడికి లేదు. మనుషులకు విలువిస్తాము, దేవుడికి ఇవ్వము. ఈ లోకంలో అన్నిటికీ విలువిస్తాము, దేవుడికి ఇవ్వము. ప్రాణం పెట్టిన ఆయనకు విలువ ఇచ్చితే ఆయన నీకు బదులుగా నీ దోషాలకు ఎప్పుడు పరిహారార్థంగా ఆయన ఎన్నుకుంటావో నీకు ఏది రావాలంటే అడ్డుకోకుండా అన్ని సమకూడి జరగడానికి కార్యం వస్తాయి. కాబట్టి నాకు యేసు కావాలి. అందుకే పాత బాకీల కింద నిన్ను ఎప్పుడు చూడడంటే, ఎప్పుడు చూడడు, క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. ఎందుకు నూతన సృష్టి అంటే నీ పాత బాకీల కింద నిన్ను తీసుకోడు. ఆయన యందు నిన్ను నూతనీకరించడానికి, నిన్ను తన ద్వారా తను అంగీకరించినప్పుడు కొత్త మనిషిగా నేను ఆయన ఆశీర్వదించడానికి, తన సమాధానం నీలో జీవింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే పాత బాకీల కింద, నీ దోషాల కింద, నీ నష్టాల కింద, నీ వ్యతిరేకల కింద కాకుండా తన నుంచి నిన్ను దీవించడానికి ఆ సమాధానానికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు నదులలో పడి వెళ్ళినా అవి నీ మీదికి పొర్లిపారవు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నువ్వు నా దృష్టికి ఏమయ్యావంట. అవును, ఎంతమంది ప్రియులు అవ్వాలనుకున్నారు కదా. ఒక అబ్బాయి అని ఉన్నాడు అనుకోండి, ఎడతిరిగి అబ్బాయి 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 చుట్టే తిరుగుతుంటుంది అమ్మాయి. మళ్ళీ ప్రపోజ్ చేయదు, చుట్టే తిరుగుతుంటుంది, ఆ అబ్బాయిని ఆకర్షిస్తూ ఉంటుంది, ప్రపోజ్ చేయదు. ఆ అబ్బాయిని ఎడతిరిగి ఏం చేస్తుంది, వాళ్ళలో వేసుకొని తర్వాత ఇప్పుడు అమ్మాయిలు అంటే ఏంటి, ఒరే అమ్మాయిలు అంటేనే అయిపోయిందిరా మన పని అనేటట్టు చాలా రీల్స్, చాలా. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసమే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటారు అన్నట్టు అయిపోయింది. కానీ ఈరోజు ఎవరెవరిని సుఖపెట్టలేదు. మరి అమ్మాయిలు ఏం చేస్తున్నారు, చాలామంది అబ్బాయిలు వచ్చిన పడి తమ శాలరీస్, తమ విలువలు ఆ అబ్బాయి కొరకు ఏ ప్రాణాలు పోయేటట్టు కూడా కష్టాలు పడుతుంటారు. ఎవరంటే ఇక నిందించుకుంటూ పోతే అటు నుంచి ఉన్నాయి ఇటు నుంచి ఉన్నాయి లోపాలు. మనిషే అసంపూర్ణుడు. ఈరోజు ఎవరు సంపూర్ణుడు? కాబట్టి ఎవరి దృష్టికి మీరు కరుణించబడాలి? ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది దేవుడు కావాలంటారు? ఎంతమంది నేను? అందుకే నువ్వు నా దృష్టికి ప్రియుడవయ్యావు. ఎంతమంది ప్రియుడు అవ్వాలనుకుంటున్నాడు కదా. ఏసు నా ప్రియుడు. ఏసు నా దృష్టికి నేను ఎన్ని కావాలంటే ఆయనకి ఇష్టమైన విలువలో నేను ఈరోజు పట్టబడాలి. హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధిలో ఆయన ప్రేమను పొందుకోవాలి అని అంటే ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించాను కనుక నేను నిన్ను ప్రేమించున్నాను కనుక ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను. ఆమేన్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను. పాత నిబంధనలు రాయబడింది. మరి ఆ మనిషి ఎవరు? కొత్త నిబంధనకు వస్తే తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు బలి అవ్వడం తండ్రికి ఇష్టమైందంట. మనుషులంటే ఏంటి? అప్పుడు కూషు దేశము, ఐగుప్తు దేశం అన్నది అక్కడ రాయబడింది. కొత్త నిబంధనలు వస్తే అతిథిగా కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం. ఈరోజు ఆయన యందు రక్షించబడాలని తన కుమారుని మన కొరకు పణంగా అప్పగించాడు. ఏ మనిషిని మన కొరకు ఇచ్చాడు? తన కుమారునే మన కొరకు పణంగా అప్పగించాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో నువ్వు కూడా ఒక మెంబర్ అయి ఉన్నావు. ఈరోజు నీ కొరకు తన కుమారుని పణంగా పంపించి బలి అవ్వడం ఇష్టమైందని తండ్రి చెప్పడంలో నిన్ను ప్రేమించిన కుమారుని కోల్పోయిన తండ్రి ఈరోజు నిన్ను పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈ విషయాన్ని పక్కన పెట్టి దేవుని నామానికి దూరంగా ఉంటున్న వారు ఆయనను మహిమపరచలేని స్థితిలో స్వార్థాల కొరకు దేవునికి వస్తున్నారు. కానీ నిస్వార్థమైన తన కుమారుని ప్రేమ మన దోషాల నుంచి తప్పించి, ఎలాంటి కదా ఉపద్రవమైన అగ్ని అయినా, అది దేవదూత అయినా, అది మరి అయినవైనా కానివైనా వాటి నుంచి విడగొట్టడానికి యేసుక్రీస్తు ద్వారా మీకు ఏం కలిగిస్తున్నాడు? విజయం కలిగిస్తున్నాడు. సో విజయం కలిగిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు వద్దు అని కావాలనేవాళ్ళు ఆ విజయాన్ని పొందుకుంటారా? ఆ యేసుక్రీస్తు ద్వారానే అన్నది మనకు పరిహారార్థం యేసుని అప్పగించాడు. అందుకే 1 యోహాను 3:16లో ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనక దీని వలన
దేవుని ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొని ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు. నీకోసం ఎవరు ప్రాణం పెడతారు? నీకోసం ఎవరు ప్రాణం పెడతాడు? ప్రాణం పెట్టిన అతను దేవుడు. నీ దోషాలను తొలగించిన దేవుడు. నీ కొరకు నువ్వు ఎరగక తలిగే మరణించిన దేవుడు. మరి నీ కొరకు మరి ప్రాణ ప్రయోజనముగా మరి తన ప్రేమను పంచిన దేవుణ్ణి ఈరోజు కాదని అన్ని కావాలనుకోవడంలో దేవుని సన్నిధికి వ్యతిరేకంగా నువ్వు ఉంటున్నావు. కానీ దేవుడికి అనుకూలంగా ఉంటే బైబిల్లో ఉంది, అగాధ జల సముద్రాలు నేను ఎట్లా ఆర్పజాలవో, నదీ ప్రవాహాలు ఎట్లా ముంచివేయలేవో ఆయన ప్రేమను అంత ఘాటుగా నీ మీద ఉంచడానికి ఈ నా మాటల చొప్పున ఇల్లు కట్టుకున్న వాడి మీద వర్షం వచ్చి వరద వచ్చి కదా వాయినాడు ఊరు కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోయిన నీ ఇల్లు కొట్టుకుపోకుండా కాపాడడానికి నీ పక్షాన ఎవరు ప్రేమ ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగాధ జలములు ఆర్పజాలని నది ప్రవాహము కదా. అయ్యో మీరు ఇంకా ప్రేమలో లేరు. అమ్మాయిలు ఎందుకు సాంగ్స్ పాడాలనుకుంటారు? పాడమని ఎందుకు చెప్తానో తెలుసా? అమ్మాయిలు టీనేజ్లో కాంక్షలు కలిగి ఉంటారు. ఆ కాంక్షల్లో దేవుని ఫ్యాన్స్ అయి ఉండి దేవుని పాటలు చక్కని వలపుతో ఉన్న పాటలు కదా, నా ప్రాణ ప్రియుడా, ఇట్లాంటి పాటలు పాడేవాళ్ళుగా ఉంటారేమో అని అనుకుంటే అందరూ పాట ఎత్తగానే దాన్ని పాడాలి. మీ కాంక్ష లేదైతే మీరు దేవుని ప్రేమలో లేరు. అమ్మాయిలు ఉన్నారా? అందరూ మంతంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉంటారు? ఎంతమంది? అందుకే కొరింథీయులు అంటాడు, తను ప్రేమించిన వారిని దేవుడు ఎరుగుతాడంట. హల్లెలూయా. దేవుని ప్రేమ ఈ నా మాటలు చొప్పున ఇల్లు కట్టుకున్న వారికి వర్షం వచ్చినా మరి తుఫాను వచ్చినా ఆయన ఇల్లు కూలిపోలే. అట్లాగే నీ నా జీవితం కూడా కూలిపోదు. ఆమేన్. హల్లెలూయా. కూలిపోదు. దేవుడు మనల్ని తనలో ఆశీర్వదించడానికి ఆ ప్రేమ ఎట్లా ఉంచాడు? అగాధ జలములు ఆరిపోని మరి నది ప్రవాహం ముంచివేయని తన ప్రేమ చేత మనల్ని, తన మరణమంతా మరి ప్రేమ చేత మనల్ని ప్రేమించాడు గనక ప్రాణం పెట్టిన ఆయన ప్రేమలో స్నేహితుడుగా కదా, తన స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు కన్నా గొప్పవాడు ఎవరన్నా ఉన్నాడా? కదా. ఎంతమందికి ఫ్రెండ్స్ లేరు? అమ్మాయిలకి ఎంతమందికి ఫ్రెండ్స్ లేరు? ఫ్రెండ్స్ అందరికి ఉన్నారు కదా. కాదు, వేరే వేరే చర్చస్ వాక్యాలు వేరే వేరే కూడా వింటుంటారు. కానీ ఏ వాక్యం విన్నా, ఇక్కడ వాక్యం విన్నా, అక్కడ వాక్యం విన్నా, ఏ వాక్యాలు విన్నా ప్రేమ లేకుండా, ఆయన సన్నిధిలో పాటలు పాడకుండా, ఆయనను మహిమపరచాల్సిన సమయంలో నిన్ను అప్పగించుకోకుండా మరి ఎన్ని అయినా వింటూరు బాగుంది 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 కదా. మరి మరి జ్ఞానం ఉప్పంగా చేస్తుంది. అది ఈ వర్డ్ చాలా బాగుంది అని స్టేటస్లో పెట్టుకుంటారు. అందులో వాళ్ళు ఉండరు. అందులో ఉంటారా? ఉండరు. ఈరోజు ఆ యొక్క ప్రేమను కలిగి ఉంటేనే కదా వాక్యంలో ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని జనాంగమ 1 కొరింథీ 3:7లో మరి ప్రేమ యొక్క తత్వం ఎట్లుంటుందంటే, మరి దేవుని ప్రేమ కలిగిన వాడు అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ మరి నిరీక్షించును. కాబట్టి వృద్ధి కలుగుచే దేవునిలోనే కానీ నాటువానిలోనైనను ఏమీ లేదు. 1 కొరింథీ 3:7 అన్నిటినీ తాళును ప్రేమ అన్నిటినీ 13:7 పరగండి. అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఏది ఓర్చుతుంది? ప్రేమ కలిగి ఉంటే. ప్రేమ లేకుండా కదా అవసరాలను బట్టి ఒకరిని గుట్టలు వేసుకున్నట్టుగా దేవుని సన్నిధికి కూడా ఏదైనా చేస్తాడు. కొంతసేపు కూర్చుందాము, మనకోసం ప్రేయర్ చేస్తుంది కదా, ఇక్కడ కూర్చుందాం అని అనుకుంటే, నేనా మా దేవుడు ఆమెకు కావాల్సింది
దేవుడు కావాలి కదా. బుట్టలో వేసుకుంటారా? జనాలను అవసరాన్ని బట్టి బుట్టలు వేసుకున్నాడు, దేవుడిని వేసుకుంటారా? వేసుకోలేదు. దేవుడి యొక్క సన్నిధి కలిగి ఉంటే మీరు అన్నిటినీ తాళేవారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకొక మరి పెట్ డాగ్స్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. దేవుని సన్నిధిని ఇష్టపడతాను. దేవుని సన్నిధికి వ్యామోహభద్రాలు ఉన్నాను కాబట్టి పాటలు పాడతాను, డ్రమ్ కొడతాను, వాక్యం చెప్తాను, వంటలు చేస్తాను, అన్నీ చేస్తాను. ఇందులో ఎందుకు ఇంత మరి ఎనర్జీ ఉందనా? కాదు. దేవుని ప్రేమిస్తున్నప్పుడు సహనము ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమలో పడ్డాక, దేవుని మరి వ్యామోహించాక, ఆయన విలువలన్నింటినీ తుదముట్టించడానికి మనకు కావలసిన చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ప్రేమలో ఉంటున్న సహనము, మరి అన్నిటినీ నమ్మడానికి, అన్నిటినీ ఓర్చుకోవడానికి. నిజంగా అన్నిటినీ నమ్మడానికి ఏంటంటే ప్రేమ దోషాలను ఎరగదు. అందుకే దోషాలను ఎరగదు అనే విషయంలో నన్ను ఒకళ్ళు అన్నారు, మీ ఇంట్లోనే ఉండి నిన్నెంత మోసగించాడు అని నవ్వుకుంటూ ఒక ఆయన ఎగతాళిగా అన్నప్పుడు నాకు నా ఇంట్లో నుండి నన్ను మోసగించాడు అన్నది నేను ఇచ్చిన అవకాశమే. ఎందుకంటే అన్నింటినీ నమ్మడానికి దేవుని ప్రేమ అమాయకంగా ఇతరులను ఆదరిస్తుంది. కానీ ఈరోజు ఆ దోషాల్లో వాళ్ళే ఇరుక్కుబడి పట్టబడ్డారు. కానీ దేవునికి వ్యతిరేకంగా తన దాసురాలి మరి విడిపించడానికి ఎవరుంటారు? దేవుడు ప్రేమ అన్నది బలహీనత, అలుసుగా, ప్రేమ అన్నది మరి వ్యర్థమైన పనిగా ఉండదు. దేవుని ప్రేమలో మరి కొన్ని బలహీనతను బట్టి ఇతరుల్ని మనము మరి చేరదీస్తుంటాం, ప్రేమిస్తాం, ఆర్గనైజింగ్ చేస్తుంటాం. వాళ్ళ ఎడల నిర్దోషంగా మనల్ని ఏంటని చూడకుండా వాళ్ళని ప్రేమించి కొన్ని విషయాల్ని మనము మరి బయట వాళ్ళని కాదు, దైవంగా ఉన్న వాళ్ళని చూస్తుంటాం. కానీ అది ఆసరాగా తీసుకొని వాళ్ళని మనల్ని మోసగిస్తే ఎవరిని మోసగిస్తారు? ఎవరిని మోసగిస్తారు? మనలో ఉన్న దేవుని మోసగించాలన్న ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. అందుకే నిన్ను తాకిన వాడు నీ ఎడల నిర్దోషమైన ప్రేమ. నాకు ఒకరోజు దర్శనంలో చూపించాడు, ముసుగులో ఉన్నానంట. నీ ఎడల ఎవరెవరు ఏం చేపిస్తున్నారు అంత స్క్రీన్లో లాగా చూపించాడు. కానీ ఆ ముసుగులు అట్లాగే ముందుకెళ్ళి నీకు ఇవన్నీ అవసరం లేదన్నాడు. నీ వెనకాల ఏం జరిగితే వాళ్ళని మానగా నేను కింద పడిస్తానన్నాడు. ఇప్పుడు నాకు ఎక్కువ జ్ఞానం లేదు, నాకు ఎక్కువ తెలివి లేదు, నాకు ఎక్కువ వివేకం లేదు. ఒక మరి వృద్ధురాలు ఏం చేసిందంటే నాకు మోసగించి అంటుంది, మనము ఎక్కువగా ప్రేమ ఉన్నామని ఆమె చెప్తే మన వ్యతిరేకతను ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి నేను వ్యతిరేకంగా ఉన్నానని వారితో నాకు గొడవ అయిందని చెప్పమని నాకు అబద్ధం చెప్పింది. ఆ రాత్రి దేవుడు అన్నాడు, చూసావా వాళ్ళు నటించి నీకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నాకు నా సొంత వాళ్ళతో వ్యతిరేకత ఉంది అని చెప్తే ఏం చేస్తుంది? వాళ్ళ శత్రువులకు చెప్పకుండా ఉంటుంది. కొన్ని విషయాల్లో తెలివిని ప్రదర్శిస్తారు, కానీ పరిశుద్ధాత్ముడు వెంటనే చెప్తున్నాడు. నటించి చెప్పడానికి వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ నటనలు ఎవరి ముందు చెప్తాయి? ఎదుటి మనుషులు పరస్పరంగా చెప్తాయి. నేను నమ్మొచ్చు, నువ్వు నమ్మొచ్చు, ప్రజలు నమ్మచ్చు, కానీ ఎవరు నమ్మించలేము. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన సన్నిధిలో అలాంటి దేవుని ప్రేమలో ఉన్నప్పుడు దేవుడిని ఎడల దోషంగా ఉన్న వారికి తీర్పు తీరుస్తాడు. అందుకే కొలస్స 1 మరియు 3వ వచనంలో 13వ వచనంలో దేవుడు అంటాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఆమె దేవుని ప్రేమలో నువ్వు ఉంటే ఈ అంధకార సంబంధమైన అంటే దయ్యాలే కాదు, తాంత్రికాలే కాదు, మనుషుల యుక్తుల్లో నుంచి కూడా నిన్ను విడుదల చేసి. హల్లెలూయా. ఎవరు బిలీవ్ చేస్తున్నారు? ఆమేన్. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియదు. నన్ను అబల అనుకుంటారో సబలు అనుకుంటారు, అమాయకులు అనుకుంటారు, బలిహీనులు అనుకుంటారు. దేవుని యొక్క నామం ఏమంటుందంటే ఆయన ప్రేమను కలిగి నువ్వు జీవించినప్పుడు అంధకార సంబంధమైన అధికారం నీ మీద ఏముందో ఆమేన్, అది నీ వెనక పనిచేసినా, నీ ముందు పనిచేసినా, నీ చుట్టూ పనిచేసినా నేను విడుదల చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎవరు చెప్తున్నారు ఈ మాట? తాను తన రాజ్యంలో నిన్ను ఏం చేస్తాడంట? ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తును. హల్లెలూయా.
దేని ద్వారా అంటే రాజనివాసులుగా చేస్తారు. ఆయన మళ్ళీ అంధకార సంబంధమైన విడుదల చేస్తాడు కానీ ప్రేమ చేత తన కుమారుని రాజ్య సంబంధులకు. ఆమేన్. కాబట్టి ఒక రిలేషన్ దేవుళ్ళ ప్రేమ అయి ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ చేతన మనకు వారసత్వానికి అర్హుల్ని చేస్తాడు. కాబట్టి లోకంలో ప్రేమ లేకపోయినా చాలా మంది అంటారు ఒకరిద్దరు పిల్లలు కనేసి జీవితంతో గడిపేసి నచ్చినా నచ్చకపోయినా జనాలు ఏమనుకుంటారని భార్యాభర్తలు సంబంధాలు విలువలు అట్లా ట్రైన్ మరి స్టార్ట్ చేసి వదిలేసి కీచి వదిలేసినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అందులో ప్రేమ ఉండొచ్చు ఉండకపోవచ్చు, జనాలు ఏమనుకుంటారన్న లైఫ్ స్టైల్ వెళ్ళిపోతుండొచ్చు. కానీ దేవుడు మాత్రం హల్లెలూయా అట్లా వెళ్తానా? ప్రేమ చేత. హల్లెలూయా. యాంత్రికంగా చర్చికి వచ్చేసామా పోయామని కాదు. ఆమేన్. తాను ప్రేమించి తన కుమారుని తన యొక్క తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా నిన్నేం చేశాడంట? వారసులుగా చేస్తాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ. తాను ప్రేమించిన కుమారుని యందు మనకు రాజనివాసులుగా. ఆమేన్. యాంత్రికంగా కదా ఆయన ప్రేమ. అందుకే ఈరోజు ఆయన ప్రేమించిన కుమారుని నుండి ఇవన్నీ సిద్ధింపజేశాడు. కాబట్టి ఆ కుమారుని మనం ప్రేమించాలి. మరి ఆయన కుమారుని మనము హత్తుకోవాలి. ఆయన మన కొరకు పణంగా ఇచ్చిన ఆయన యొక్క ప్రాణక్రయధనాన్ని ఒప్పుకోవాలి. నా కొరకు మరణించి సిలువలో బలి అయ్యడని ఒప్పుకోవడంలో ఆయన యొక్క మరి అధికారపూర్వకంగా విడుదల చేసిన తన రాజ్య మహిమలు మనకిస్తాడు. ఆ కుమారుని ప్రేమలో ఉంటున్న వాటన్నిటికీ మనకేం చేస్తున్నాడు? వారసత్వాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయనను ప్రేమించే వారికి ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? సమకూడి జరుగుతాయని రోమాలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ముగించుకుందాము. ఈ యొక్క విలువలన్నింటిలో 1 కొరింథీ 5:14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించున్నది. ఎలాగనగా మరి అందరూ మృతి పొందకుండా ఏం చేశారంట? ఒక్కడే మృతి పొందాడు గనక మరి చదవము. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయించున్నది. ఏలైనగా అందరి కొరకు ఒకరు మృతి పొందిన గనక అందరూ మృతి పొందరనియు వారి క్రింద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వరకే జీవించును ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. హల్లెలూయా. మా బాకీలకు మేము చచ్చిపోయినా మా బాకీలు మాకు తగినది అనకుండా హల్లెలూయా ఏమనాలంట? మేము క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. మేము ఈ పాటికి మా కుటుంబాలంతా ఏ యాక్సిడెంట్తోనో ఏ రోగాలతోనో మట్టికి మన్నైపోవచ్చు. కానీ ఈరోజు మన ఒక స్థితిలో చేర్చుకోవాల్సిన వ్యక్తి ఎవరు? దేవుడు. ఈరోజు మనమందరం మృతి చెందకుండా మరి అందరి కొరకు ఎవరు? క్రీస్తు మరణించాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయించిన. ఎలాగనగా అందరి కొరకు ఒక మృతి పొంది కనుక అందరూ మృతి పొందినట్లు మృతి పొందరని జీవించే వారికి ఒక్కడు మృతి పొందాడు. ఇంకా మనమందరం చావము. మనమందరం చస్తామా? మన కొరకు ఎవరు చనిపోయారు? క్రీస్తు చనిపోయాడు. ఇంకా మనమందరం చావము అని సంపూర్ణం చేసుకుంటూ ఇప్పుడు మనం ఏం చేయాలి? నీ కొరకు మరణించిన ఆయన కొరకు జీవించాలి. హల్లెలూయా హల్లెలూయా కదా. మనందరికి ఒక పాట తెలుసు. ఆ పాట ఏంటి? ఏడాది దూడలన వేలాది పొట్టేలన. ఆయన చేసిన ఉపకారాలకు ఏమి ఇవ్వాలి? మళ్ళీ బిడ్డలిస్తానా? మళ్ళీ వేలాది దూడలు ఇస్తానా? వేలాది పొట్టలు ఇస్తానా? వాక్యం ఏం చెప్తుంది? మనందరి కొరకు ఒక్కడు చనిపోయాడు. మనమందరం మృతి చెందకుండా మనందరి కొరకు ఎవరు చనిపోయారు? మరి ఒక 50 మంది లిస్టు కొరకు ఒకరు చనిపోయాడు. మళ్ళా మీ పిల్లలందరూ ఇస్తారా? మీ గొడ్లు ఇస్తారా? మీ ఇంట్లో వస్తువులు ఇస్తారా? ఏమిస్తారు? ఇవన్నీ అవసరం లేదు కదా. ఏమిచ్చాను? రుణము. మనమందరము మృతి చెందకుండా ఒక్కడే ఆయన వెళ్ళి చనిపోయాడు. కాబట్టి
ఇప్పుడు మనం ఏం చేయాలి? మనమంతా ఏం చేయాలి? ఆమేన్, హల్లెలూయా. నేను అనుకున్నా, ప్రభా ఈ బిడ్డను తీసేసుకో అనుకుంటే ఇంకో బిడ్డను ఇస్తాం. నేను తీసేసుకున్నవాడని కాను. ఎందుకు తీసేసుకున్నవాడని కాను? నేను వెలగా నా నామాన్ని చెల్లించి నేను మరణించి నీ కుమారుని బ్రతికిస్తాను. మన దేవుని యొక్క నామాన్ని మనం అంగీకరించినాక మన విలువలు ఆయన తీసుకోడు. ఇచ్చినవాడు తీసుకోడు, ఎందుకంటే తను దానికి బాకీ చెల్లించాడు కాబట్టి తీసుకోడు. ఇప్పుడు ఆ మాటను సంపూర్ణం చేసుకొని మనం ఇంకేం చేయాలి? వేలాది దూడలు తీసుకోడు, పొట్టేళ్ళని తీసుకోడు, మీ విలువైన ఏమి తీసుకోడు. ఆయనే తన విలువను మనకు చెల్లించాడు కనుక ఆయన విలువను పురస్కరించుకొని థ్యాంక్స్ గివింగ్గా ఇక ముందు జీవించువాడని నేను కాదు, నా కొరకు మరణించిన ఆయన కొరకే కానుకగా జీవిస్తాను హల్లెలూయా అని ప్రభువుకు సమర్పించుకొని మరి ప్రేమలో మరి అదే 1 కొరింథీ 13:13 అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలో ఈ మూడిట్లో ఏది నిలుస్తుందంటే ప్రేమనే నిలుస్తుంది. ఎఫెసీ 6:24లో యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమలో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమ ఒక్కరోజు ఒక గంట కాదు, శాశ్వతమైన ప్రేమ ప్రేమించు వారందరికీ ప్రేమ కలిగిస్తుందంట, కృప కలిగిస్తుందంట. హల్లెలూయా. కాబట్టి ఆ కృప ఇప్పుడు మనందరినీ కమ్ముకొని మనల్ని బ్లెస్ చేయడానికి ఆమేన్. మనమందరం చనిపోకుండా ఆయన ఒక్కడే చనిపోయి ఆ యొక్క మరి విలువతో మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆ విలువను మనం ఏం చేయాలి? ఎట్లా కొనియాడాలి? నా గొర్రెల్ని ఇస్తానా, నా కుమారుని ఇస్తానా, నా జ్యేష్ఠ బిడ్డనిస్తానా? ఏమిస్తాను? ఏమిచ్చి తెచ్చుకోలేదు. కాబట్టి నేను ఒకటి అనుకుంటున్నాను, మృతి పొందినని తెలుసుకున్నాక ఆయన నా కొరకు చనిపోయాడని తెలుసుకున్నాక ఇక మీదట జీవించేవాడను నా కొరకు మరి మరణించిన ఆయన కొరకే నేను జీవిస్తాను. మరి నేను అనుకున్నాను, ప్రభువా నా విలువల్లో నాకేం చేయకపోయినా దోపుడు సొమ్ములాగా అన్యజనుల మధ్యన మరి ఇంత భయంకరమైన సేవలో దోపుడు సొమ్ములాగా నీ ప్రాణాన్ని నాకు వెలగా చెల్లించి ఎన్నో దోషాల నుంచి కాపాడుకొని సజీవత్వం ఇచ్చావు. ఆమేన్. జీవించువాడనిక నా కొరకు ప్రాణం పెట్టిన ఆయన కొరకే జీవించడానికి హల్లెలూయా. ఆయన రుణం ఏ విధంగా తీర్చుకోగలుగుతాము? ఏ విధంగా కూడా మనము తీర్చుకోలేము. కాబట్టి మనల్నే ప్రభుకు అప్పగించుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఆయన నామాన్ని మనం పలుకుతాం. వీటన్నిటిలో అగాధ జలములు, ఒకసారి మళ్ళా మాట చదువుకుందామా? ప్రేమ మరణమంతా అగాధ జలములు, నది ప్రవాహము, ఇంటి దెబ్బ, గోడ దెబ్బ, చెట్టు దెబ్బ, పిల్లల దెబ్బ, చుట్టుపక్కల అన్ని దెబ్బలు తగిలినాయనుకో సర్వనాశనం అయిపోతాం. ఈరోజు మనమందరం చనిపోకుండా ఎవరు చనిపోయారు? నీ మీద తీసుకోవద్దు వాక్యాన్ని, నా మీద తీసుకోవద్దు. ఎవరు చనిపోయారు? దోషాలను ఎవరి మీద నెట్టవేయబడుతున్నామో ఆయన చనిపోయి తన కుమారుని నీతిని మనకు అనుగ్రహించి మనం జీవింపజేసిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరం కలిగిస్తున్నాం. ఈరోజు సజీవునిగా జీవింపజేసితివే
ఆకర్షించింది ఆయన ప్రేమ. విస్తారమైన వ్యామోహభరితంగా ఆయనను వెంబడించడానికి కారణమై ఉన్నప్పుడు మన విలువలన్నింటినీ హెచ్చించి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేనన్నది ఆయన ప్రేమకుంటున్న గొప్పతనాన్ని, ఈ లోక ప్రేమలన్నీ మన అనంతం తర్వాత ఆయన ప్రేమ గొప్పదని తెలుసుకున్నాక ఇంకా రుణం చెల్లించలేని ప్రేమకు అప్పగించుకున్నప్పుడు మనమే కానుక అయిపోతాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ప్రేమ విస్తారమైన పరితపన కాంక్షణీయత మరి ఆ కడ వరకు ఆయనకు మహిమగా సాక్షి ఉండే విధంగా నీ కొరకు నేను జీవిస్తాను, నీ సాక్షిగా ఉంటాను, నీ ప్రేమకు నేను సాక్షిగా అప్పగించుకుంటున్నానన్నది ప్రభువుకు అప్పగించుకోవడంలో ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షించారు. ప్రభు కృప వారికి తోడై ఉంది. దీవించి మరి అగాధ జల సముద్రములు ఆర్పచేయాలని, నది ప్రవాహములు ఉంచివేయని ప్రేమకు సాక్ష్యముగా ఆయన మరి నామానికి ఆ నామాక్షరము హృదయం మీద పెద్ద అక్షరాలతో లిఖించి హల్లెలూయా మరి ఆయనకు మరి నామాన్ని భుజం మీద మరి లిఖించుకోవడం. ఇప్పుడు నేను చూస్తున్నాను చాలా మంది పచ్చబొట్టుతో లవర్ల పేరు రాసుకుంటున్నారు, కానీ ఆయన నామాక్షరము హృదయంలో మరి భుజముల మీద లిఖించుకోవడానికి ఆయన సన్నిధి తీరని సన్నిధి కాబట్టి మరి తీరని ఆయన కాంక్షతో ఆయన నామాన్ని కలిగి ముందుకెళ్ళడానికి, అనువనువు ఆయన ప్రేమను కలిగి జీవించడానికి మరి నివేదించుకున్న వారిలో నా బలం ఉంటుంది కనుక ఆయన సాక్షిగా ఎంతమంది అంగీకరించిన వారందరినీ ఈ వాక్యంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం కలిసి ఏకీభవించి